welcome to physics class. In this class, I am going to discuss human eye and colorful world. We know well, human eye is the most beautiful organ in our body, right? ఎంత అందమైన అవయవం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ నేచర్ని చూడడానికి, పక్షుల్ని చూడడానికి, ప్రకృతిని చూడడానికి, చెట్లు, జంతువులు, ఇంద్రధనస్సు, వర్షపాతం, మన తల్లి, మన తండ్రి, వీళ్ళందరినీ కళ్ళారా చూసుకోవాలి. చూస్తేనే ఆనందం. ఆ చూడడానికి ఉపయోగపడితే ఐస్. సో సచ్ బ్యూటిఫుల్ ఐస్. హౌ ద images are formed in this eyes. When you are seeing a flower, you are enjoying it, then it is our duty to know how the image of that flower is formed on the retina. We know well, when the light rays are incidentting on any object, the light rays will be reflected back. మీకు చాక్ కనబడింది, ఓకేనా, ఆర్ పెన్ కనబడింది అనుకోండి. The light rays are falling on this pen and from here they are reflecting back. ఇలా రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ మీ కంట్లో పడి ఏ విధమైన చేంజెస్ వస్తున్నాయి, మీరు ఎలా చూడగలుగుతున్నారు. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి లెర్న్డ్ ఇన్ దిస్ వీడియో, రైట్? See, I know well that I can see any object with the help of the eye. But if the object is too close to me, object చాలా, for example, ఇక్కడ ఏదో రాసింది అనుకుందాం. I want to read it. If I keep it completely close to my eye, I can't read it. Yes or no? Once you try it. If you place any printed information or anything very close to your eye, you can't read it. But when you shift this position of the object little forward, little away from your eye, okay, now it is visible to me, right? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ అనేది నాకు కనబడుతుంది. సో ఫ్రమ్ హియర్ మై విజన్ ఈజ్ స్టార్టెడ్. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎగ్జాక్ట్ గా రెటినా మీద క్లియర్ గా పడుతుంది. దానికన్నా తక్కువ ఉన్నప్పుడు ద ఇమేజ్ ఇస్ నాట్ ఫార్మ్డ్ ఆన్ ద రెటినా ప్రాపర్లీ. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బట్ నాట్ ఫార్మ్డ్ ప్రాపర్లీ. అంటే ఒక బ్లర్ ఇమేజ్ కనబడుతుంది. ఇలా కనబడితే ఏదో రెడ్ కలర్ షేడ్ కనబడుతుంది, అక్కడ రాసింది వైట్ బోర్డ్ అని రాసింది ఇక్కడ. బట్ దట్ ఈస్ నాట్ విజిబుల్ టు మీ వెన్ ఇట్ ఈస్ టూ క్లోజ్ టు మై ఐ. But when I move to little far away from my eye, then I am able to see, right? So this is called as e distance ne manamu least distance antam. This distance is called as least distance of distinct vision. Least distance of distinct vision. Least distance of distinct vision. So this is nothing but the minimum distance. The minimum distance between eye and object. Eye and object from where the clear image of the object is formed on the retina. The clear image of the object is formed on retina. మన కళ్ళలో ఉన్నటువంటి రెటీనా మీద ఆ పర్టికులర్ డిస్టెన్స్ నుంచి మనకు క్లియర్ ఇమేజ్ ఫామ్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద ఐ and here I place the object, then I can see this object clearly. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ని మనము లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటాం. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. ఇంతకన్నా దూరం తీసుకోపోయినప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనకు కనబడుతుంది, కానీ అంతకన్నా తక్కువగా వస్తే, లోపలికి వస్తే ఆబ్జెక్ట్ అనేది కనబడదు. వాట్ వుడ్ బి దిస్ డిస్టెన్స్? ఈ డిస్టెన్స్ ఒక హెల్దీ పర్సన్ లో వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. నార్మల్ హెల్దీ పర్సన్ కి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా? In case of the small children, okay, in case of small children, this distance will be from 8 to 10 centimeters. అంటే ఇంతకన్నా తక్కువగా ఉన్నా మనం చూడగలుగుతాం. In case of the adults, పెద్దవాళ్ళలో it will be from 1 to 2 meters. అందుకే పెద్దవాళ్ళు మీరు గమనించి ఉంటారు, whenever they see anything, any written information కానీ న్యూస్ పేపర్ కానీ ఇంకేదైనా చూసినప్పుడు they'll keep the paper like this, ఇలా దూరంగా ఉంచి చూస్తారు.
So reason is the least distance of distinct vision is more to them. చిన్న పిల్లలకు లీస్ట్ డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. యూ మైట్ హావ్ సీన్ సమ్ నర్సరీ కిడ్స్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు బుక్ మీద ఇలా వాళ్ళు ఇలా చదువుకుంటారు. రైట్, వెన్ దే కీప్ ద ఐస్ క్లోజ్ ఆల్సో దే ఆర్ ఏబుల్ టు సీ, బట్ వీ కాంట్ సీ. రీజన్ ఇస్ మనకు ఉన్నటువంటి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 centimeters. అందుకొరకు పెద్దలు అంటారు మనకు, వెన్ ఎవర్ యూ ఆర్ కీపింగ్ టెక్స్ట్ బుక్ ఆర్ నోట్బుక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దేర్ మస్ట్ బి గ్యాప్ ఆఫ్ 1 feet మినిమం. 1 feet అంటే 30 centimeters మినిమం ఉండాలి. ఎందుకు? దట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. అంతకన్నా తక్కువ పెట్టినప్పుడు ఐ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. ఐ వాంటెడ్ టు రీడ్, కనబడిన దాన్ని గట్టిగా అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని చదవాల్సి వస్తుంది. దానివల్ల మనకు హెడేక్ వచ్చే అవకాశం ఉంది, కన్ను ఖరాబ్ అవుతాయి. So that is the reason our elders will say us to maintain a distance of 1 feet whenever you are reading a book. Not only book and paper or anything whatever it may be. So that is called as least distance of distinct vision. So now immediately we will get a question. Sir, మరి ఎందుకు చిన్న పిల్లల్లో డిస్టెన్స్ అనేది మినిమం డిస్టెన్స్ అనేది 8 to 10 centimeters ఉంది, పెద్దవాళ్ళలో 1 to 2 ఉంది, ఒక మిడిల్ ఏజ్ హెల్దీ పర్సన్ కి 25 centimeters ఉంది? అంటే ఐలో ఉన్నటువంటి కొన్ని మజిల్స్ దానికి కారణం. ఐలో ఉన్నటువంటి కొన్ని మజిల్స్ దానికి కారణం. సో ఆ మజిల్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి? వి విల్ సీ దట్ వన్ నౌ వెన్ వి సీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐ. Right, we will see the construction of it. And before going to that, here one more point I have to discuss, that is angle of vision. This angle of vision. What is this angle of vision? Angle of vision is, for example, this is the eye. I kept an object very close to the eye. This is the object which is very close to the eye. So my eye, when the tall object is close to my eye, ఒక tall object నా eye దగ్గర ఉన్నప్పుడు, సరే ఈ ఆబ్జెక్ట్ కి పేరు చేద్దాం, AB అనే పేరు చేద్దాం. Then our eye is making an angle with this object. ఈ యాంగిల్ లో నా ఐ ఆబ్జెక్ట్ ని చూస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఒక సమ్ పార్ట్ మాత్రమే కనబడుతుంది నాకు. ఆబ్జెక్ట్ యొక్క పై ఎండ్ గానీ కింది ఎండ్ గానీ కనబడదు, ఒక సమ్ పార్ట్ మాత్రమే కనబడుతుంది. ఇదే ఆబ్జెక్ట్ ను, దిస్ ఇస్ మై యాంగిల్, ఈ ఆబ్జెక్ట్ ఇలానే మూవ్ చేస్తూ పోయినప్పుడు, ఈ ఆబ్జెక్ట్ ను ఇక్కడ నుంచి ఇలా మూవ్ చేస్తూ పోయినప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర వచ్చేసరికి ఐఎమ్ ఏబుల్ టు సీ ద బోత్ ఎండ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నౌ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ A' B' అంటాం. ఇప్పుడు A' B' దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైంది, ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ. ద టూ అల్టిమేట్ ఎండ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ విజిబుల్ టు మీ. అంటే ఆ పొజిషన్ దగ్గర నాకు కంప్లీట్ ఆబ్జెక్ట్ కనబడుతుంది, పై ఎండ్ కింది ఎండ్ రెండు కనబడుతున్నాయి. అంతకన్నా దగ్గరకు వస్తే ఆ ఆబ్జెక్ట్ ఒక పోర్షన్ మాత్రమే కనబడుతుంది. అంతకన్నా దూరం వెళ్తే, ఇంతకన్నా దూరం వెళ్తే ఏమవుతుంది, ఆబ్జెక్ట్ తో పాటు ఆబ్జెక్ట్ కింద ఉన్న వస్తువులు, ఆబ్జెక్ట్ మీద ఉన్న వస్తువులు, ద అప్పర్ రీజియన్ అండ్ లోయర్ రీజియన్ కంప్లీట్ కనబడుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే ఈ ఆబ్జెక్ట్ యొక్క టూ ఎండ్స్ ఐతోని యాంగిల్ చేస్తున్న దీన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. ద యాంగిల్ ఏదైతే యాంగిల్ చేస్తే దాన్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. ఈ యాంగిల్ ఆఫ్ విజన్ జనరల్ గా ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. ఒక హెల్దీ పర్సన్ లో 60 degrees ఉంటుంది. ఈ యాంగిల్ ఆఫ్ విజన్ కూడా పర్సన్ టు పర్సన్ ఏజ్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ గా ఒక హెల్దీ పర్సన్ కి, నార్మల్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక హెల్దీ మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక హెల్దీ పర్సన్ కి యాంగిల్ ఆఫ్ విజన్ అనేది 60 degrees ఉంటుంది. ద మాక్సిమం యాంగిల్ మేడ్ బై ద two ends of the object with the eye, at which we are able to see the entire object. The maximum angle made by the object with eye, at which we are able to see the entire object, is called as a angle of vision. Vision ante చూపు, vision ante చూపు. ఎక్కడైతే ఏ యాంగిల్ దగ్గర అయితే మనకు కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది కనబడుతుందో ఆ యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటాం. ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత ఉంటుంది, 25 centimeters ఉంటుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ విజన్ గానీ ఈ లీస్ట్ డిస్టెన్స్ గానీ పర్సన్ టు పర్సన్ చేంజ్ కావడానికి we have some reasons in our human eye. So what are those reasons we will discuss. So first, before going to that discussion, we will see the construction of the eye. Construction of the eye generally మనకు
eyeball ఇలా ఉంటుంది. This is the eyeball. Here I am giving a gap for optical nerve, and here also I am rubbing simple Rajayam. And here one more layer will draw, and here I will draw one layer, one circle like this. దీని మధ్యలో ఇంకొక చిన్న సర్కిల్ ఇస్తాను. రైట్, ఇక్కడ ఇంకొక లెన్స్ డ్రా చేస్తాను. Here I will draw one lens. Right, finished. Now let me. This is the outermost layer of the eye. Biology నేర్చుకుని ఉంటారు 8th class or 9th class లో. This is the outermost layer of the eye. It is called as the cornea. You know one more wonderful thing about the eye. మన హ్యూమన్ బాడీలో పుట్టినప్పటి నుంచి మనం ఎంత ఎదిగినా సరే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని ఎదుగుతాయి. పుట్టినప్పుడు చేయి ఇంతే ఉందా, లేదు చిన్నగా ఉంటుంది, పెరుగుతూ పోతుంది. కాళ్ళు, చేతులు, బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ ఇంక్లూడింగ్ హార్ట్, లంగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్. సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఓకేనా, ఎవ్రీ ఆర్గాన్ సైజ్ విల్ బి ఇంక్రీజ్డ్, బట్ ఎక్సెప్ట్ ఐ. ఐ సైజ్ మాత్రం, ఐబాల్ సైజ్ మాత్రం పుట్టినప్పుడు ఎలా ఉంటుందో నువ్వు ముసలివాణి అయ్యే వరకు అంతే ఉంటుంది, అలానే ఉంటుంది. ద సైజ్ ఆఫ్ ది ఐబాల్, ద సైజ్ ఆఫ్ ది ఐ విల్ నాట్ బి చేంజ్డ్. మరి పుట్టగానే చిన్నగా అనిపిస్తాయి కదా సార్, కళ్ళు చిన్నపిల్లలే చిన్నగా కనిపిస్తాయి. సో దట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఇన్ దీస్ మజిల్స్. ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ లో వచ్చే చేంజ్ అంతే తప్పించి ఐబాల్ కానీ చేంజ్ కావు. ఓకేనా, దర్ ఇస్ నో ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ దిస్ ఐ. ఓకేనా, ఇది ఒక్కటే ఆర్గాన్, హ్యూమన్ బాడీలో ఇది ఒక్కటే ఆర్గాన్, దానికి గ్రోత్ అంటూ ఉండదు. అండ్ హియర్ వన్ మోర్ వండర్ఫుల్ థింగ్, ద అవుటర్ మోస్ట్ లేయర్ కార్నియా. కార్నియా అనేది ఒక ట్రాన్స్పరెంట్ లేయర్, మన కంటి మీద నుంచి ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ లేయర్. ఈ లేయర్ కి ఆక్సిజన్ అవసరం, కానీ ఈ ఆక్సిజన్ అనేది తను మన బాడీ నుంచి తీసుకోదు, అట్మాస్ఫియర్ లో నుంచి తీసుకుంటుంది. దిస్ ఇస్ వన్ మోర్ వండర్ఫుల్ థింగ్. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కి ఆక్సిజన్ అనేది బ్లడ్ నుంచి వస్తుంది. when we inhale, the oxygen will be added to the blood, oxygenated blood. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ నుంచి ఆక్సిజన్ అనేటువంటిది వివిధ ఆర్గాన్స్ వచ్చేస్తుంది. బట్ ఓన్లీ ద కార్నియా ఇస్ ద వన్ పార్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ విచ్ టేక్స్ ద ఆక్సిజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ నుంచి వచ్చే ఆక్సిజన్ డైరెక్ట్ గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉంది, డిఫ్యూజ్ అనే ప్రాసెస్ ఉంది. అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ టీయర్స్ లోకి డిఫ్యూజ్ అయిపోతుంది. మన టీయర్స్ నేర్చేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా, అందులో ఈ ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అయిపోతుంది. ఆ డిఫ్యూజ్ అయినటువంటి ఆక్సిజన్ కార్నియా రిసీవ్ చేసుకుంటుంది. కార్నియా కానివ్వండి, లెన్స్ కానివ్వండి, ఇవి రెండు ట్రాన్స్పరెంట్ ఉండాలి. ఒకవేళ సరే సార్ వీటికి బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు ఉండదు అంటే, బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల దే టర్న్ ఇంటూ ఒపేక్. బ్లడ్ ఈజ్ ఒపేక్ సబ్స్టాన్స్. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటే ఆ ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది ఒపేక్ లేయర్ గా మారిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఒపేక్ లేయర్, లైట్ కెనాట్ పాస్ త్రూ ఇట్. ఓకేనా, సో కార్నియా ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఐ. మన కన్ను మీద నుంచి ఒక లేయర్ అది. అండ్ బ్యాక్ ఆఫ్ కార్నియా, హియర్ దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ as the iris. ఈ పార్ట్ ని మనము ఐరిస్ అంటాం. దీన్ని దిస్ ఇస్ కాల్డ్ as ఐరిస్. ఓకేనా, ఈ మధ్యలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ ని ప్యూపిల్ అంటాం. దిస్ బ్లాక్ స్పాట్ ఇస్ కాల్డ్ as ప్యూపిల్. ఓకేనా, మీన్స్ ఇఫ్ యు సీ ద ఐ ని మనము ముందు నుంచి చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఐ అండ్ దిస్ ఈస్ ద ఐ బ్లాక్ కలర్ ఐ పార్ట్ విచ్ ఇస్ విజిబుల్ టు అస్. ఇదంతా వైట్ కలర్ ఉంటుంది. ఈ వైట్ కలర్ ఉన్న దాన్ని స్క్లెరా అంటాం. ఆ వైట్ కలర్ ఉన్నదాన్ని కన్లో ఇట్లా ఇట్ సైడ్ వైట్ ఉంది కదా, ఆ వైట్ గా ఉన్నదాన్ని స్క్లెరా అంటాం. అండ్ ఈ బ్లాక్ కలర్ దీన్ని ఐరిస్ అంటాం. దీన్ని ఐరిస్ అంటాం. దిస్ కాల్డ్ as ఐరిస్. ఈ ఐరిస్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క పర్సన్ నుంచి పర్సన్ కి చేంజ్ అవుతుంది. క్యాట్ ఐస్ అని, బ్లూ ఐస్ అని, జనరల్ గా మనకు రెగ్యులర్ గా ఉండేది బ్లాక్ ఐస్. ఓకే, కొంతమంది పిల్లి కళ్ళు అంటాం. పిల్లి కళ్ళు, కొంతమంది తేనె కళ్ళు ఉంటాయి. సో జస్ట్ లైక్ ద హనీ కలర్ ఇట్ విల్ బి. సో దట్ కలర్ విల్ బి చేంజ్, ఐరిస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. కానీ అందరిలో ఒక కామన్ గా ఉండేటువంటి బ్లాక్ స్పాట్ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ హోల్, నాట్ స్పాట్. ఇట్ ఈస్ ఎ హోల్. సో దీన్ని ప్యూపిల్ అంటాం. ఈ బ్లాక్ స్పాట్ ని మనం ప్యూపిల్ అంటాం.
Pupil is a small aperture. Pupil is a small aperture. So iris and pupil. మరి ఏం చేస్తుంది సార్ ఈ ఐరిస్ ప్యూపిల్ ఏం చేస్తుంది? ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ ఐరిస్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ ప్యూపిల్? నౌ ఇమాజిన్ ఐరిస్ ప్యూపిల్ ఒక్క 2 నిమిషాలు మర్చిపోండి దాన్ని. ఇక్కడ ఒక రింగ్ ఉంది. దిస్ ఇస్ వన్ రిజిడ్ రింగ్. ఈ రింగ్ నుంచి కొన్ని స్ప్రింగులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ స్ప్రింగులు అనుకుంది. ఈ స్ప్రింగులు అన్ని ఇంకొక రింగ్ కనెక్ట్ చేస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ స్ప్రింగ్స్ అనుకోండి. దిస్ ఇస్ ద రిజిడ్ ఎండ్. ఇది రిజిడ్ ఎండ్ అంటే దీంట్లో కదలికలు ఏమి ఉండవు. ఓకేనా? అండ్ దీస్ ఆర్ ద స్ప్రింగ్స్. ఇప్పుడు ఈ స్ప్రింగ్స్ అన్ని వెనక్కి పోయాయి అనుకోండి, ఏమైతుంది? ఈ స్ప్రింగ్స్ అన్ని వెనక్కి పోతాయి. ఈ స్ప్రింగ్స్ అన్ని వెనక్కి పోతే ఏమవుతుంది? మధ్యలో ఉన్న రింగ్ సైజ్ పెరుగుతుంది. రైట్? స్ప్రింగ్స్ అన్ని వెనక్కి పోతే మధ్యలో ఉన్న రింగ్ సైజ్ పెరుగుతుంది. ఈ స్ప్రింగ్స్ అన్ని ఎక్స్పాండ్ అయ్యాయి అనుకోండి. వెన్ దే ఎక్స్పాండ్ అంటే ముందుకు. ఈ స్ప్రింగ్స్ అన్ని ముందుకు వచ్చాయి అనుకోండి. దెన్ వాట్ హ్యాపెండ్? ది సైజ్ ఆఫ్ దిస్ మిడిల్ రింగ్ విల్ బి డిక్రీస్డ్. అండర్స్టూడ్? సో ఐరిస్ అనేది ఇలానే ఫంక్షన్ చేస్తుంది అన్నట్టు. Iris is a thin membrane. Actually, it is a thin membrane, muscular membrane. A thin muscular membrane. Okay. అంటే thin muscle layer అన్నట్టు అది. సో ఐరిస్ లో ఉన్నటువంటి మజిల్స్ ఇలా ఉంటాయి. ఇది ఐరిస్ అనుకుంటే, ఇది కంప్లీట్ ఐ బాల్ అనుకుంటే దీంట్లో మజిల్స్ ఇలా ఉంటాయి. ఇలా మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ అన్ని ఎక్కడ వరకు ఉంటాయి? ఇక్కడ మధ్యలో వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉంటాయి మజిల్స్ అన్ని. ఓకే, ఈ మజిల్స్ అన్ని ఇక్కడ వరకు ఉంటాయి. ఓకే, అండ్ త్రూ దిస్ ప్యూపిల్ లైట్ ఎంటర్స్ ఇన్ టు ద ఐ. అంటే ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఐస్ వచ్చే రేస్ ప్యూపిల్ నుంచి లోపలికి వెళ్తాయి. ఈ కంట్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ నుంచి పోవు లైట్ రేస్. ఈ లైట్ రేస్ అనేటువంటివి ఈ మొత్తం ఐలో నుంచి లోపల పోవు. ఓన్లీ ఒక ప్యూపిల్ అనే చిన్న వెంట్ ఉంటుంది. ఆ వెంట్ లోకి వెళ్ళే లైట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఇస్ అ గేట్ అన్నట్టు. ఒక చిన్న గేట్ ఇది. ఈ గేట్ లో నుంచి లైట్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ మిగతా పార్ట్ లోకి వెళ్ళి లైట్ అనేది లోపలికి వెళ్ళదు. ఓన్లీ చిన్న ప్యూపిల్ అనే ఏరియా ఉందా, ఈ ప్యూపిల్ అనే హోల్ నుంచి వెళ్తుంది. ఆ ప్యూపిల్ అనే హోల్ నుంచి ఎంత లైట్ వెళ్ళాలి, ఎంత లైట్ వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ సీయింగ్ బ్రైట్ లైట్. సూర్యుని చూస్తున్నావు. ఆర్ సంబడి ఫోకస్ టార్చ్ లైట్ ఆన్ యువర్ ఐ. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ వస్తుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ లోపలికి వెళ్ళడం వల్ల ఐ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వచ్చినప్పుడు తక్కువ లైట్ ని లోపలికి ఎలో చేస్తుంది. తక్కువ లైట్ వచ్చినప్పుడు ఎక్కువ లైట్ ని లోపలికి ఎలో చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద ఐరిస్ అండ్ ప్యూపిల్ విల్ డూ. Hence, for example, you are seeing a brighter object. Brighter object అంటే high intensity. You are seeing an object which is of high intensity. అప్పుడు ఏమవుతున్నాయి? The iris, whatever the muscles are there in the iris, those iris muscles starts to expand. Expansion లో ఏమవుతుంది? Strain. అది కొంచెం స్ట్రెయిన్ తీసుకుంటుంది. ఐరిస్ కొంచెం స్ట్రెయిన్ తీసుకుంటుంది. స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల ఏమైతే మజిల్స్ అనేటువంటి ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది? సైజ్ ఆఫ్ ప్యూపిల్ డిక్రీజెస్. ఇదంతా ఎక్స్పాండ్ అయినప్పుడు మజిల్స్ అన్ని ఎక్స్పాండ్ అవుతాయి. ఇలా ఎక్స్పాండ్ అయినప్పుడు సైజ్ ఆఫ్ ప్యూపిల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? లెస్ అమౌంట్ ఆఫ్ లైట్ కెన్ ఎంటర్. తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అవుతుంది. వెన్ యూ సీ ద సన్ లైట్, మనం ఇట్లా చూస్తాం దగ్గరకి, కళ్ళు ఆటోమేటిక్ గా దగ్గరకు అయిపోతాయి. కళ్ళు దగ్గర కావడం కాదు, యాక్చువల్ ఏమవుతుంది? ఈ ఐరిస్ అనేటువంటి మజిల్స్, అందులో ఉన్నటువంటి మజిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ హోల్ చిన్నగా అయిపోతుంది. ద సెకండ్ కేస్, వెన్ యూ ఆర్ సీయింగ్ లో ఇంటెన్సిటీ. లో ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైట్ చూస్తున్నాం. అంటే ఒక బెడ్ లైట్ వేసుకున్నాం. బెడ్ లైట్ వేసుకున్నప్పుడు మనకు ఆబ్జెక్ట్స్ అనేది తక్కువ ఇంటెన్సిటీ ఉంది లైట్. సో మనకు ఆబ్జెక్ట్స్ క్లియర్ గా కనబడవు. అప్పుడు ఏమవుతుంది?
the size of the pupil increases. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ iris contracts. There is nothing but relaxes. లైట్ తక్కువ ఉన్నప్పుడు కళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. కళ్ళు ఎక్కువ నొప్పి వేసినప్పుడు ఏం చేయాలి మనం? కళ్ళు మూసుకొని ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఒక 1 మినిట్ అట్లా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఐ మీద ఉన్నటువంటి స్ట్రెయిన్ తగ్గిపోతుంది. అంటే లైట్ పడకుండా చేస్తున్నాం మనం. ఆర్ ఎల్స్ యూ హావ్ టు గో ఇంటు ఏ డిమ్ లైట్. డిమ్ లైట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ద ఐరిస్ స్టార్ట్స్ టు కాంట్రాక్ట్స్, అంటే రిలాక్స్ అవుతుంది ఐ. అప్పుడు ఏమవుతుంది? సైజ్ ఆఫ్ ప్యూపిల్ ఇంక్రీజెస్. సైజ్ ఆఫ్ ప్యూపిల్ ఇంక్రీజెస్. సైజ్ ఆఫ్ ప్యూపిల్ ఇంక్రీజెస్. ఓకేనా? సైజ్ ఆఫ్ ప్యూపిల్ ఇంక్రీజెస్. అలా ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుంది? వి గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఐ. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది? ఈ మజిల్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోతాయి. ఈ మజిల్స్ అన్ని ఐరిస్ మజిల్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతాయి. సైజ్ ఆఫ్ ది ప్యూపిల్ అనేది పెరుగుతుంది. సైజ్ ఆఫ్ ది ప్యూపిల్ పెరగడం వల్ల ఏమవుతుంది? వి గెట్ వాట్ మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ ఇంటూ దట్. ఓకే, సో దట్స్ వై ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకున్నారు, మంచి నిద్రలో ఉన్నారు, రాత్రి ఇప్పుడు ఎవరు లైట్ వేసారండి, ఒకటేసారి లైట్ వేయగానే ఏమవుతుంది? కళ్ళు మనం తిరగానే పెయిన్ అనిపిస్తుంది. ఎందుకు? యు ఆర్ ఇన్ ఏ డార్క్ రూమ్. డార్క్ రూమ్ లో ఉన్నప్పుడు ఏమైంది? ఐరిస్ సైజ్, ప్యూపిల్ సైజ్ అనేది పెద్దగా ఉంది. ఒకటేసారి లైట్ వేయగానే ఏమవుతుంది? కొంచెం టైం పడుతుంది ఈ సైజ్ అనేది తగ్గడానికి. ఈ పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది, ఫ్యూ సెకండ్స్. ఆ సెకండ్స్ టైంలో ఏమవుతుంది? మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్స్. దెన్ వి ఫీల్ లిటిల్ ఇరిటేషన్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ ఒకటేసారి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ వెంట్ ఇన్ టు థియేటర్. థియేటర్ బయట హై ఇంటెన్సిటీ లైట్, థియేటర్ లోపల వేసరికి డార్క్ రూమ్ ఉంటుంది. సో వెన్ యూ ఆర్ అవుట్ సైడ్ యువర్ ప్యూపిల్ సైజ్ ఇస్ లైక్ దిస్. చిన్నగా ఉంది ప్యూపిల్ సైజ్ బయట, ఎందుకు? హై ఇంటెన్సిటీ లైట్ ఉంది కదా. సో ప్యూపిల్ సైజ్ చిన్నగా ఉంది. థియేటర్ లోపలికి వెళ్ళగానే మనకి ఏం కనబడదు కొంతసేపటి వరకు, ఒక 5-6 సెకండ్స్ మనకి ఏం కనబడదు. ఆ గ్యాప్ లో ఏమవుతుందంటే ఈ సైజ్ ఆఫ్ ది ప్యూపిల్ అనేది పెరుగుతుంది. అప్పుడు పెరిగిన తర్వాత ఏమవుతుంది? ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ పోతుంది కళ్ళలోకి. వెన్ మోర్ అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటర్స్ దెన్ వీఆర్ ఏబుల్ టు సీ. ఒక 10 సెకండ్ల తర్వాత మనకు మెల్లమెల్లగా అక్కడ కూర్చున్న వాళ్ళు, సీట్లు, ఆ దారి అనేది కనబడుతుంది. డైరెక్ట్ గా థియేటర్ లోపలికి వెళ్ళగానే ఏం కనబడదు. సో దట్ ఈస్ చేంజ్ ద టైమ్. కనబడకపోవడానికి కారణం ఏంటిదంటే ఈ సైజ్ ఆఫ్ ది ప్యూపిల్ అనేది చేంజ్ అవ్వడం. ప్యూపిల్ అనేది తన సైజ్ ని చేంజ్ చేసుకుంటుంది కాబట్టి ప్యూపిల్ ని మనము వేరియబుల్ అపర్చర్ అంటాం. ప్యూపిల్ ఇస్ కాల్డ్ యాజ్ వేరియబుల్ అపర్చర్. అపర్చర్ అనేది చిన్న దారి, చిన్న వెంట్, దాన్ని వేరియబుల్ అపర్చర్ అంటాం. ఓకే, ప్యూపిల్ ఇస్ కాల్డ్ యాజ్ aperture because size of the pupil changes with respect to the intensity of the light with the help of iris. When there is more intensity of light, iris expands, then size of pupil decreases. When there is low intensity of light, iris contracts, then size of pupil increases. Okay, so in this way we have to give the explanation to it. Right? Sclera is the white part. So today in this video what we have discussed what is least distance of distinct vision, second one is the angle of vision, third one is the most important variable aperture, and one more about the cornea. Okay, tomorrow or in the next video we will discuss the other topics. Okay, thank you very much.